గెలవలేని పరీక్షను గెలిచి చూపించిన గురువు కథ. క్యాన్సర్ ఎప్పుడు, ఎందుకు, ఎవరికి, ఎలా వస్తుందో తెలియని ఒక మహమ్మారి. ఈ రోజుల్లో క్యాన్సర్తో పోరాడాలి అంటే చేతి నిండా డబ్బులే కాదు, గుండెల నిండా ధైర్యం కూడా ఉండాలి. ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినప్పటికీ 6-10 వయసులో క్యాన్సర్ కొరల్లో చిక్కుకున్న ఓ టీచర్ తన జీవితంలో క్యాన్సర్ అనే కఠిన పరీక్షను ఎలా ఎదుర్కొన్నారో తెలియాలంటే ఈ కథ మీరు వినాలి. అనగననగ రాగమతి శైలుచుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా శంకరపల్లి మండలంలోని బుజ్రాన్పల్లి అనే ఒక గ్రామానికి చెందిన విశ్వనాథరావు గారు గవర్నమెంట్ టీచర్. నా పేరు ఆర్ విశ్వనాథరావు. ఇప్పుడు 68 స్టార్ట్ అయింది మొన్న ఆగస్టు నుంచి. నేను రిటైర్డ్ టీచర్ను. ఎన్నో సంవత్సరాల పాటు తన పాఠాలతో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయన రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబంతో ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. రిటైర్డ్ అయ్యి ఇంచుమించు 9 సంవత్సరాలు. జీవితం ఎంత ప్రశాంతంగా వెళుతుంటే ఏ చెడు దిష్టి తగిలిందో ఏమిటో గాని ఒకరోజు తన స్నేహితుడితో కలిసి వాకింగ్ వెళ్లిన విశ్వనాథరావు గారికి సడన్గా కడుపులో నొప్పి రావడం మొదలైంది. ఇలా ఒకరోజు మేము ఈవినింగ్ టీచర్లం ముగ్గురం వాకింగ్ పోయినాం మార్కెట్ కమిటీలో. వాకింగ్ పోతే కడపలేకం నొప్పి వచ్చింది, ఇక్కడ నొప్పి. అయితే మా అత్తగారింటికి పోయినా, నేను ఆన్నే ఉండే భార్యగిన ఉన్న తర్వాత నొప్పి ఉన్నదంటే మళ్ళీ తర్వాత తగ్గిపోయింది. ఆ నొప్పిని భరించలేక ఆయన డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినప్పటికీ కడుపు నొప్పి నయం కాకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లో కొన్ని పరీక్షలు కూడా చేయించుకున్నారు విశ్వనాథరావు. తెల్లారి ఏం చేసినామంటే మళ్ళీ ఆ ముగ్గురం సార్లు వాకింగ్ పోతుంటాం కదా. అయితే పోయిన తర్వాత ఏమైంది, ఒకసారి ఏమని మహారాష్ట్ర దెగులూరులో చూపించాలి అని ఒకడు, తర్వాత ఇంకో టీచర్ ఏమని నిజామాబాద్ అని, ఇంకొక టీచర్ ఏమని నిజామాబాద్ దెగులూరు ఎందుకు, హైదరాబాద్లో చూపిస్తే మంచిగా ఉంటుందని. అంటే అయితే ఇట్లా ఆలోచన చేసి ఏం చేసినా వారం రోజుల తర్వాత హాస్పిటల్కి పోయినాం. పోయి 25 రోజులు తిరిగినామండి. 25 డేస్ మొత్తం బాడీని జల్లెడ పట్టించినాం. సాధారణంగా పరీక్షలు పెట్టి ఫలితాలు నిర్ణయించడం అలవాటైన మాస్టర్కి ఈసారి ఫలితాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఎదురయ్యింది. నిజానికి అతని ఎదురుచూపుల్లో భయం లేదు. కానీ 2016 జూలై 30న వచ్చిన టెస్ట్ ఫలితాల్లో ఆయనకు లో గ్రేడ్ లింఫోమా క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. బయాప్సీ చేసిండు డాక్టర్ గారు, రంగనాథ్ డాక్టర్ గారు బయాప్సీ చేసిండు. అక్కడ చేసిన తర్వాత 4-5 రోజుల తర్వాత రిపోర్ట్ లోపల లో గ్రేడ్ లింఫోమా ఉన్నదని. అయితే అక్కడ ప్రవీణ్ డాక్టర్ ఉండే, ప్రవీణ్ డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ వచ్చినాక ఏం చేసిండంటే పోయినరు 4 ఆంకాలజిస్టులు. నువ్వు నాకేం చేసినట్టే కూర్చో బాబు కూర్చో అని చెప్పి నాకు కూర్చుండబెట్టిండు ప్రవీణ్ డాక్టర్ గారు. కూర్చోబెట్టి తర్వాత ఆయన 4 డాక్టర్లు ఆంకాలజిస్టులు ఇచ్చేసి వెరిఫై చేసి ఏమేమి డిస్కషన్ చేసారో తెలియదు. లోపల వచ్చిండు. వచ్చిన తర్వాత నీవు ఎట్టి పరిస్థితులలో 3 నెలలకు మా ఎదురుగా నిలబడాలి నువ్వు పేషెంటు అని అన్న. ఖచ్చితంగా రావాలి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని చెప్పారు. దీంతో అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా సాగుతున్న ఆయన జీవితంలో క్యాన్సర్ ఓ గెలవలేని పరీక్షగా మారి అతని ముందు నిలిచింది. నాకు ఇంకోటి ఏంటంటే జూన్ 30, 2016 నాడు నిర్ధారణ అయింది లింఫోమా లో గ్రేడ్ అని. అయితే అప్పటి నుంచి ఇది అయింది. అయితే ఇక్కడ ప్రోగ్రాంకి ఒకటి మహారాష్ట్ర పోయింది, త్రయంబకేశ్వర్కు. భుజం అనేది నొప్పి లేచింది కొంచెం ఈ సైడ్. భుజం ఎందుకు నొప్పి అయిందని మళ్ళీ ఏం చేసినాం, అంత మంచిగా ఉంటే అక్కడ వచ్చిన తర్వాత ఏం చేసినాం, హైదరాబాద్ పోయినాం. పోయిన తర్వాత చూపించినాం, భుజము బాగా నొస్తున్నది అని డాక్టర్ దగ్గర పోతే నొప్పి. ఆయన డాక్టర్ వేరే డాక్టర్ ఏమన్నాడంటే అవి నొప్పి బాగున్నా సార్ నిద్ర ఇదవుతున్నదంటే ఆయన ఏంది డ్రగ్స్ గోళీలేమో చెప్పిండు. అది 15 mg 10 mg రాసిండు. 10 mg పొద్దున సాయంత్రం వేసుకో రాత్రికి. అవి వేసుకున్న 15 mg 30 mg రాసిండు. అని సగం సగం వేసుకుంటే పొద్దున్నక పండు లేదు, రాత్రి కూడా పండుకోవడమే, అంతే తప్ప ఏం లేదు. సాధారణంగా ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్యాన్ని నిలబెట్టే ప్రాణాయామం లాంటి యోగాసనాలతో పాటు స్విమ్మింగ్ కూడా చేస్తుండేవారు. అయినప్పటికీ ఆయన తన జీవితంలో
క్యాన్సర్ బారిన పడాల్సి వచ్చింది. కారణం ఆ దేవుడికే తెలియాలి. నేను 55 సంవత్సరాలు వ్యాయామం చేసిన, ప్రాణాయామం చేసిన, 15 సంవత్సరాలు ఈత కొట్టిన బావులల్లా కెనాలల్లా. 55 ఏళ్ళ నుంచి నేను వ్యాయామం చేసిన, ప్రాణాయామం చేసిన, 20 ఏళ్ళ నుంచి ఇన్ని చేయంగా కూడా అసలు అవి కూడా మాకు ఉపయోగపడినాయి. అయితే డాక్టర్లు అన్నారు అది న్యాచురల్ వల్ల కూడా హెల్త్ మంచిగా అవుతుందని చెప్పారు. ఇక ఈ వార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధపడ్డారు. వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్లోని ఓ ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన్ను జాయిన్ చేశారు. నా పేరు వసుంధర. లింఫోమా వచ్చినప్పుడు అంటే ఫస్ట్ కొంచెం ఉంది, కానీ తర్వాత మేము అంటే ఇట్లా యాత్రలు పోయొచ్చిన తర్వాత చాలా వచ్చేసింది భుజం మీద. అది అంటే ఫస్ట్ వచ్చుడు తక్కువ అనిపించింది, కానీ వచ్చింది అయితే ఒక్కసారి హై గ్రేడ్లో వచ్చేసేసింది. నా పేరు రాకేష్ కుమార్ అండి. మా పెద్దనాన్న ఆయన మీరు హాస్పిటల్కి వెళ్ళండి అంటే వెళ్ళాము. వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ లేటు ట్రీట్మెంట్ అవుతున్నది. మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని అక్కడ వెళ్ళాము. అయితే ఈయనకి ఎక్కువ అయ్యేసరికి ఇక మా కూతురు ఏమన్నా అంటే హైదరాబాద్కి తీసుకొచ్చిండ్రు కదా ఎట్లాగో అక్కడనే చూపించుకుందామని రకంగా తొలగిపోయాను. అయ్యేసరికి ఎక్కువ వచ్చేసేసింది ఆయనకు. అస్సలు అంటే అది ఆ ట్యాబ్లెట్ల వల్ల ఫస్ట్ ఇచ్చిన ట్యాబ్లెట్లకు నిద్ర అయ్యేసరికి అంటే బయటకు హాస్పిటల్కు వెళ్ళాలంటే వెళ్ళరాలేదు ఆయనకు. అయితే మా కూతురు అల్లుడు తీసుకుపోయి చెప్పాను అన్నట్టు ఇట్లా ఏమైంది అని అంటే ఇది లింఫోమా క్యాన్సరే ఉంది అని అంటే అక్కడ ఇంకా టెస్టులు రాసిండ్రు వాళ్ళు. అప్పటికే మొత్తం టెస్టులు అయిపోయినాయి, ఇంకా టెస్టులు ఇంకా 6 రాసిండ్రట. అయ్యేసరికి అంటే మా కూతురికి చాలా కోపం వచ్చేసింది. ఇప్పటికీ ఆయన అసలు లేవలేని స్థితిలో ఉన్నాడు కదా. అక్కడ మళ్ళీ పూర్తిగా పరీక్షించిన వైద్యులు క్యాన్సర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. అయితే అనుకోకుండా ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రాసెస్ బాగా ఆలస్యం కావడంతో విశ్వనాథరావు కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఆయన్ను మరో క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించారు. మా కూతురు వాళ్ళ బావ అక్కడనే రకంలో ఉంటాడు అన్నట్టు. ఆయన అన్నాడు మా దగ్గరికి తోలుకోరండి, ఇక్కడ నేను చూపిస్తానంటే అక్కడికి వెళ్ళినాం అన్నట్టు. అక్కడ ఆయన్ను మళ్లీ పరీక్షించిన వైద్యులు ఆయనకు క్యాన్సర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చూడగానే అదే లింఫోమా ఎఫెక్ట్ అయింది, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అంటే వెంటనే కీమో స్టార్ట్ చేసేసారు. 3 కీమోస్ అయిన తర్వాత కొద్దిగా మళ్ళీ బాడీ అనేది వీక్ అయిపోయింది కీమోస్ ద్వారా. ఇక ఆ తర్వాత సమస్య తగ్గకపోవడమే కాకుండా లింఫోమా క్యాన్సర్ వల్ల భుజంపై ఒక ట్యూమర్ రావడం జరిగింది. దీనివల్ల విపరీతమైన భుజం నొప్పితో చాలా బాధపడ్డారు. ఇక్కడ మొత్తం ఇదంతా భుజం నొప్పి బాగా ఎఫెక్ట్ అయింది. దీనివల్ల జ్వరము, మొత్తం బాడీ పెయిన్స్ ఇవన్నీ రావడం చాలా బాధ వేసింది. అక్కడైతే అంటే మేము చూపించుకున్నాకైతే అసలు పోతే అది బతుకుతారా అన్నట్టు అయిపోయింది మాకు పరిస్థితి. అయినా చూస్తే అయితే అంటే మనుషులలో అట్లా అసలు లేడీగా. ఇదివరకే వారి కుటుంబంలో సర్వికల్ క్యాన్సర్తో బాధపడుతున్న విశ్వనాథరావు గారి మరదలు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చాక కోలుకోవడం, అలాగే ఆమె ఆరోగ్యంలో వచ్చిన మార్పుల్ని కళ్ళారా చూడడం, ఇవన్నీ విశ్వనాథరావు గారిని పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కి తీసుకొచ్చేలా చేశాయి. అమ్మగారి పేరు పుష్పలత, ఆమె ఏజ్ వచ్చేసి 58 అయింది. అయితే సర్విక్ క్యాన్సర్ వచ్చింది ఆమెకు కూడా ఇలా పొట్ట ఉబ్బడం, ఇక్కడ పొట్టలో వాటర్ రావడం జరిగింది. అయితే వాటర్ తీసేసినా కానీ మళ్ళీ వాటర్ వస్తున్నాయి. ఇది మళ్ళీ ఏందో అని టెస్ట్ చేస్తే అమ్మకు కూడా క్యాన్సర్ అని తెలిసింది. ఆమె కూడా 6 months వాడింది, ఇప్పుడు కూడా యాక్టివ్ అయింది. మా అమ్మగారు కూడా పర్వాలేదు బాగానే అయింది ఇప్పుడు. అయితే పెద్దనాన్న కూడా తీసుకుంటే పెద్దనాన్న అప్పటి నుంచి కొద్దిగా యాక్టివ్గా తినడం కానీ మళ్ళీ వేరే పనిలో కూడా కొద్దిగా యాక్టివ్ అయిపోయారు. అంటే మా తోటకోడలకు బస్వాతి పునర్జన్లో చూపించినాము, ఆమెకు తగ్గింది ఫస్ట్. ఎందుకంటే మేము మరదలకు తీసుకున్నాం కదా పునర్జన్, ఈ గోళీలు అరే అని డాక్టర్ దగ్గర. ఇప్పుడు మా తమ్ముని కొడుకు రాకేష్, తర్వాత నా కూతురు పెద్ద కూతురు ఈసీఐలు ఉంటారు, వాళ్ళిద్దరు ఏం చేసిండ్రు, వాళ్ళిద్దరూ హాస్పిటల్ పునర్జన్ హాస్పిటల్కి వచ్చారు. నిజానికి ఈ నిర్ణయం అతని జీవితంలో ఒక కీలకమైన మలుపుకు నాందిగా మారింది. క్యాన్సర్పై అతని గెలుపుకు ఇదే తొలిమెట్టయింది. ఇక అప్పటి నుంచి పునర్జన్ ఆయుర్వేదతో ప్రయాణం మొదలుపెట్టిన
ఆయన ఆరోగ్యంలో వచ్చిన మార్పులు చూసి వారి కుటుంబ సభ్యులంతా ఎంతో ఆశ్చర్యపోయారు. చాలా బాగుందండి. కొద్దిగా బాడీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, చాలా యాక్టివ్ అయితే ఉంటున్నారు దీనివల్ల. ఈ రోజు ఆమె పట్టుబట్టి రోజు వేసింది అన్నట్టు, భోజనం పోయింది. అప్పటి నుంచి నమ్మిక వచ్చింది మాకు కూడా, అయ్యో ఇవి వాడితేనే పునర్జన్ వాడినామనే తగ్గింది నాకు అని. తన సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తగ్గుతూ వస్తూ ఉండడం, మళ్ళీ మామూలు మనిషిగా మారుతూ ఉండడం చూసి చేజారుతుంది అనుకున్న జీవితం మళ్ళీ అందిందేమో అనేంతగా విశ్వనాథరావు గారు కోలుకోవడం జరిగింది. మాకైతే ఈయన తొలకపోయిన తర్వాత అయితే హాయిగా ఆయనకు తగ్గింది అనేసరికంటే మాకే చాలా సంతోషం వచ్చింది. చాలా డిఫరెన్స్ ఉందండి. భోజనం కూడా మంచిగా హాయిగా తింటున్నారు. పునర్జన్ దాంట్లో హ్యాపీగా ఉన్నాం. కానీ అయినంత మట్టుకైతే పునర్జన్కి వచ్చి తీసుకోవాలి. ప్రతి ఏ క్యాన్సర్ వచ్చినోడు ఏ బాధ లేదు, దాంట్లో అన్నీ తినొచ్చు, ఇది తినద్దు అన్నది కూడా లేదు. హ్యాపీగా ఉన్నాం సార్, కంప్లీట్ హ్యాపీ న్యూస్, గుడ్ న్యూస్. ఇది క్యాన్సర్పై పోరాటంలో విశ్వనాథరావుకి పునర్జన్ ఆయుర్వేద అండగా నిలిచి గెలిపించిన కథ. ఇది క్యాన్సర్ని ధైర్యంగా ఎదిరించిన బడిపంతులు విశ్వనాథుడి విజయగాథ.